ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినంలో ఎక్కువ జాములో ఆ ప్రభు సన్నిధిలో మనం చేరి అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. రండి, ఈ దినము మన జీవితాలలో చాలా ఆశీర్వాదకరమైన దినం. ఆ దేవదేవుని ఆరాధించే దినం, ఆయన్ని పూజించే దినం, ఆయన కృప పొందే దినం. అంటే రోజు ఆరాధన చేయమంటాయా, ఆదివారం ఒక్కరోజేనా అని మనం అడగొచ్చు మీరు. ఆరాధన అనేది అన్ని వేళలా, ఆరాధన చేదము అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. ఆరాధన చేతము అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. నా కన్న తండ్రి సయ్యవు, నా ప్రాణ ప్రియుడు యేసుకు. ఆరాధన చేతము అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతము. ఎస్, అన్ని వేళలా ఆరాధన చేయాలి. అయితే ఈ పునరుద్ధాన దినానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సమాజముగా కూడి, సంఘముగా కూడి, అందరము ఏకముగా కూడి ఒక ప్రార్థనా స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కదా. దాన్నే దేవాలయం అంటాం, చర్చ్ అంటాం, మందిరం అంటాం. అందరము సమాజ మందిరం, అందరము ఏకముగా కూడి ప్రభువును ఆరాధించడానికి ఇది ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ దినంలో కూడా ఆ దేవదేవుని ఆరాధన చేయడానికి చాలామంది ఆసక్తి చూపడం లేదు. అంటే కొందరు అనారోగ్యంగా ఉంటూ బాగలేని పరిస్థితులు, మరి రాలేని పరిస్థితులు ఉన్నవారిని మనం అనకూడదు. ఇప్పుడు మంచంలో ఉన్నారు, కదలలేరు, మెదలలేరు, వాళ్ళకి ఆరాధనకు రావాలనే ఉంటుంది, కానీ రాలేరు. అలాంటి వారిని మనమే అనం కదా. కానీ అన్ని పరిస్థితులు బాగుండి కూడా ఆరాధనకు రాకుండా నిర్లక్ష్యంగా ఉండే కొంతమంది క్రైస్తవ లోకం ఉంది. మనం వారి గురించే మాట్లాడుతున్నాం. కావున ప్రియులారా, ఈ దినము ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుని ఆరాధించండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆరాధన చేస్తే లాభం ఏంటాయి అంటే, ఆరాధన చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి. ఆరాధన చేస్తే నీ మనసుకు నెమ్మది వస్తుంది. ఆరాధన చేస్తే ప్రభువు ముఖదర్శనం చేస్తావు. ఆరాధన చేస్తే ఆరోగ్యం వస్తుంది. ఆరాధన చేస్తే నీ యొక్క జీవితానికి ఎన్నో ప్రత్యేకమైన దీవెనలు వస్తాయి, పరలోకపు దీవెనలు. ఆరాధన చేస్తే ప్రభువుతో మమైకం అవుతావు, యేసయ్యకి దగ్గర అవుతావు. కాబట్టి ఆరాధన చేయాలి, ఆరాధించాలి. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను అంటాడు. దేవునికి ఇష్టమైంది ఏదై అంటే నీ నుండి కోరేది ఆరాధనే. ఆ ఆరాధన ఏ విధంగా ఉండాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే నిజంగా ఆరాధన చేయాలి అని. అంటే అబద్ధంగా కూడా ఆరాధన చేస్తారా? మరి దీని అర్థం అదే కదా. అంటే మన ఆత్మను, శరీరమును, ప్రాణమును ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించి ఆరాధన చేయాలి.
దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అన్యమనస్కంగా ఉండకూడదు. చాలా చాలా భయంతో భక్తితో భయభక్తులు కలిగి ఉండాలి ప్రియులారా. కావున ఈ దినము నా విన్నపం ఏంటంటే, మీరు ఏ సంఘానికి చెందినవారో ఆ సంఘానికి వెళ్ళండి. అందరూ ప్రభువును ఆరాధించండి. దేవుని కృప పొందండి. ఆ దేవదేవుని ఆశీర్వాదాలు పొందండి. అందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దామా? రండి. సమయానికి కూడా చాలామంది ఆరాధనకు వస్తారు కానీ సమయాన్ని పాటించరు. సమయాన్ని పాటించండి. సమయ పాలన అనేది చాలా ముఖ్యం ఆరాధనలో. కాబట్టి ఇన్ టయానికి ఆరాధన ప్రారంభం కాకముందే ఒక 10 నిమిషాల ముందు ప్రభు సన్నిధికి వచ్చి ఆ దేవదేవుని ఆరాధించి పరలోక ఆశీర్వాదములు పొందుదుము గాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించును గాక. మహోన్నతుడా స్తోత్రం. ఈ దినము ఆదివారము దినములో అందరూ మిమ్మల్ని ఆరాధించి నాయనా పరలోకాశీర్వాదాలు పొందే కృప దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక.